ఈజిప్ట్ అనగానే మనకి పిరమిడ్లు, మమ్మీలు గుర్తొస్తాయి. కానీ నైలు నది మధ్యలో ఉన్న ఒక రహస్యమైన ద్వీపంలో సైన్స్ కూడా కాదనలేని ఒక తిరుగులేని నిజం బయటపడింది. అక్కడ వేల సంవత్సరాల క్రితమే మన సనాతన ధర్మ ముద్ర పడింది. ఇది ఏ ఒక్కరూ కల్పించిన కథ కాదు. ఆర్కియాలజిస్టులు స్వయంగా తవ్వితీసిన చారిత్రక ఆధారాలు. ఈజిప్ట్ గడ్డపై వేల ఏళ్ల క్రితమే కొలువైన ఆ తొలి పూజ్యుడు ఎవరు? మన చరిత్ర పుస్తకాలు దాచేసిన ఈ అత్యంత పురాతనమైన నిజమైన వైదిక రహస్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. మనం సాధారణంగా భారతదేశం దాటిన హిందూ సంస్కృతి అనగానే కేవలం ఆసియా ఖండం మాత్రమే అనుకుంటాం. కానీ ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ దేశంలో అస్వాన్ అనే ప్రాంతంలో నైలు నది మధ్యలో ఒక పవిత్రమైన ద్వీపం ఉంది. దాని పేరే ఎలిఫెంటైన్ ఐలాండ్. ప్రాచీన ఈజిప్షియన్లు ఈ ద్వీపాన్ని అబు అని పిలిచేవారు. ప్రాచీన ఈజిప్షియన్ భాషలో అబు అంటే ఏనుగు అనే అర్థం. ఆ ద్వీపంలో ఉండే నల్లని రాళ్లు ఏనుగుల ఆకారంలో ఉండడం వల్ల అలా పిలిచేవారు. కానీ అసలు నిజం అక్కడ ఉన్న ఒక పురాతన గుహలో దాగి ఉంది. 19th ఇంకా 20th శతాబ్దంలో అంతర్జాతీయ పురాతన శాస్త్రవేత్తలు ఈ ద్వీపంలో తవ్వకాలు జరిగినప్పుడు ఎలిఫెంటైన్ పాప్రీ అని పిలువబడే అత్యంత ప్రాచీనమైన చారిత్రక పత్రాలు దొరికాయి. ఆ రికార్డులను క్షుణ్ణంగా పరిశోధించినప్పుడు ఒక తిరుగులేని సత్యం బయటపడింది. వేల సంవత్సరాల క్రితమే మన ఇండియా నుంచి సిల్క్ రూట్ ద్వారా ప్రయాణించిన ప్రాచీన బిజినెస్ మ్యాన్ ఇంకా మాంక్స్ ఈ ద్వీపాన్ని చేరుకున్నప్పుడు అక్కడున్న ఒక పాత రాతి గుహను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చుకున్నారు. విజ్ఞానకి అధిపతి అయిన మన గణేశుణ్ణి అక్కడ పూజించేవారు. ఇక హిస్టారియన్స్ ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ ద్వీపంలో దొరికిన కొన్ని ఆధారాలు రోమన్ సామ్రాజ్యం కంటే యూరోప్ నాగరికత కంటే పురాతనమైనవి. అప్పట్లో వ్యాపారులు, బిజినెస్లు సక్రమంగా జరగాలి, ఏ విఘ్నాలు లేకుండా జరగాలని స్థాపించుకున్న టెంపుల్ ఇది. కాలక్రమేణా అక్కడ ఈజిప్షియన్ దేవుడైన క్రూమ్ ఆరాధన పెరిగినప్పటికీ ఈ ద్వీపానికి మాత్రం అబు అనే పేరు అంటే ఏనుగు పేరు మిగిలిపోవడానికి కారణం ఆ గుహలోని వినాయకుడే కారణమని చరిత్రకారులు స్పష్టం చేశారు. హిస్టారియన్స్ కొన్ని నిజాలను దాచచ్చు, కాలం కొన్ని నిజాలను చెరిపేయచ్చు. కానీ సనాతన ధర్మం యొక్క ముద్రలు మాత్రం ఇలా ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. ఈజిప్ట్ గడ్డపై దాగున్న మన వినాయకుడిని అద్భుతమైన చరిత్రను తెలుసుకుని మీరు కూడా గర్విస్తే మన కమెంట్ సెక్షన్లో జై గణేశాయ నమః అని గట్టిగా టైప్ చేయండి. ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.